హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గూగోక్స్ డ్రాయింగ్. ఈరోజు ఒక మంచి పిక్చర్ గీశాను. అది మీకు చూపిస్తాను. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇదే ఈరోజు గీసిన పిక్చర్. బాగా వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఎలా గీయాలనేది మీకు చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఇది 2B పెన్సిల్ షేడింగ్ కోసం ఫస్ట్ లేయర్ షేడింగ్ చేస్తున్నాను. టైం ల్యాప్స్లో ఉంటుంది, ఓపిక్గా చూడండి. మొత్తం ఇలా షర్ట్ మొత్తం అంతా షేడ్ చేయాలి. ఇది బ్లెండర్, హోమ్ మేడ్ బ్లెండర్, నేనే తయారు చేశాను. మొత్తం షర్ట్ అంతా వచ్చేలాగా నీట్గా జాగ్రత్తగా షేడ్ చేయండి. ఇది 6B పెన్సిల్, దీంతో డార్క్ ఏరియాస్ అంతా డార్క్గా వచ్చేలాగా షేడ్ చేసుకోండి. డార్క్గా ఉండే చోట కొంచెం థిక్గా అయ్యేలాగా చేయండి. మళ్ళీ బ్లెండ్ చేయండి బ్లెండింగ్ స్టిక్ తోటి. కొంచెం డెప్త్ కనిపిస్తుంది. ఇది పెన్సిల్ ఎరేజర్, హైలైటింగ్ కోసం వాడుతున్నాను. వైట్ ఏరియాస్ అంతా హైలైట్ అవడానికి. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఫస్ట్ లేయర్ అయిన తర్వాత పెన్సిల్ ఎరేజర్ తీసుకొని హైలైట్ చేస్తున్నాను. ఇక్కడ ఎక్కువ డార్క్గా ఉంటుంది కాబట్టి డబుల్ టైం షేడ్ చేశాను. ఇక్కడ 2B పెన్సిల్ వాడాను. 2 టైమ్స్ చేసి బ్లెండ్ చేశాను, అందుకే డార్క్గా వచ్చింది. అలాగే పెన్సిల్ ఎరేజర్ తోటి హైలైట్ చేశాను. ఇది 6B పెన్సిల్, లైనింగ్ కనిపించడం కోసం దీన్ని వాడాను. డార్క్ ఏరియాస్ అంతా కొంచెం థిక్గా బ్లెండ్ చేశాను, డెప్త్ కనపడడం కోసం. ఇలా చేస్తే మీకు డెప్త్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ హెయిర్కి వచ్చేటప్పటికి ఫస్ట్ 2B పెన్సిల్ తీసుకున్నాను. లైన్ బై లైన్ అన్నీ ఒక్కొక్క లైన్ కింద గీసాను, షేడ్ చేశాను. మొత్తం హెయిర్ అంతా షేడ్ చేయాలి. ఇక్కడ 3B పెన్సిల్ వాడాను. 3B పెన్సిల్ వాడాను కొంచెం డార్క్ చేయడానికి. హెయిర్ దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం ఓపిక ఉండాలి ఫ్రెండ్స్. ఇది 6B పెన్సిల్. ఈ పెన్సిల్ని ఇంకా డార్క్ చేయడానికి ఇక్కడ యూజ్ చేశాను. బ్యాక్ సైడ్ కొంచెం డార్క్ ఇవ్వడానికి ఎక్కువగా యూజ్ చేశాను. ఇది పెన్సిల్ ఎరేజర్, షార్ప్ లైన్ రావడం కోసం యూజ్ చేశాను. ఎక్స్ట్రా హెయిర్ కోసం 6B పెన్సిల్నే వాడాను. ఈ పై కొంచెం స్లోగా జాగ్రత్తగా ఇలా షేప్ వచ్చేటట్టుగా స్లోగా గీయండి. ఇక్కడ మార్కర్తో హైలైట్ చేశాను. టంగ్ కోసం రెడ్ కలర్ మార్కర్ తీసుకున్నాను. ఇది గైస్ ఈరోజు పిక్చర్. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్లో చూస్తే ఫాలో చేయండి. థ్యాంక్ యూ.